తాజా అంశం చూస్తున్నాం. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. హార్మూజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై చర్చించినట్లు సమాచారం. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చించారు. హార్మూజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై చర్చించినట్టు సమాచారం. ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. పశ్చిమాసియా పరిస్థితులపై మోదీ, ట్రంప్ చర్చించారు. హార్మూజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై వీళ్ళిద్దరి మధ్య చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరించి తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, మోదీ, ట్రంప్ మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది? ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్ చేశారు. ఇది ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3 నెలల కాలంలో ఇది రెండోసారి ట్రంప్ మోదీకి కాల్ చేసి మాట్లాడటం జరిగి ఇరువురి మధ్య టెలిఫోనిక్ సంభాషణ రెండోసారి చోటు చేస్తుంది. అయితే ఇటీవల ఈ ఇరాన్ కు సంబంధించినటువంటి సంక్షోభము, ఇరాన్ పై అమెరికా దాడి, తిరిగి ప్రతి దాడి జరుగుతున్నటువంటి నేపథ్యము, దాంతో పాటుగా హార్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి సందిగ్ధత, దీనిపైన నిన్న ట్రంప్ నేరుగా 5 రోజుల పాటు తాము ఎలాంటి దాడులు చేయదలుచుకోలేదు, విద్యుత్ కేంద్రాలు కానీ ఇతరత్ర దాడులకు సంబంధించి మౌలిక సదుపాయాలపైన తాము దాడులను నిలిపివేస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. అది ప్రకటించిన తర్వాత తొలిసారి ట్రంప్ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు. ప్రధానంగా వెస్ట్ ఏషియాలో అంటే పశ్చిమాసియాలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, తాము నిర్ణయించుకున్నటువంటి విధానము, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన ఇప్పుడు చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా యుద్ధం, భారతదేశం యొక్క నీతి, యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేది లేదు అనేది భారతదేశం యొక్క నీతి. తప్పని పరిస్థితి అయితే తప్ప శాంతి కాముకులంగానే తాము ఉంటామనేది ప్రధాని మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. సో అదే నేపథ్యాన్ని ఇరువురి మధ్య ఉన్నటువంటి పొరపక్షాలు ఏవైతే ఉన్నాయో, ఇరువురి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చర్చల ద్వారానే పరిష్కరించుకునే దిశగా చర్యలు తీసుకోవాలి అని చెప్పని, ఆ దిశగానే ముందుకు వెళ్ళాలి అని నిన్న నరేంద్ర మోదీ ఈ రోజు పార్లమెంట్ లో ప్రకటన తర్వాత ఈ రోజు నరేంద్ర మోడీకి నేరుగా ట్రంప్ టెలిఫోనిక్ కాల్ చేసి మాట్లాడటం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా దేశంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. గ్యాస్, అదేవిధంగా పెట్రోల్, ఇతరత్ర వీటన్నిటిపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడుతోంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారతదేశం స్వాగతించింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ట్రంప్ ప్రధానికి నేరుగా కాల్ చేసి తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేరుగా వెల్లడించడము, అదే సందర్భంలో ప్రపంచ శాంతి కోసం తాను కృషి చేస్తున్నట్లుగా చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే ఇరువురి మధ్య శాంతి సంబంధమైనటువంటి చర్చలు జరగాలని చెప్పి ఇరాన్ కు సంబంధించినటువంటి విషయంలో ఇకపై కూడా 5 రోజుల తర్వాత కూడా దాడులు కొనసాగటానికి ఆస్కారం లేని పరిస్థితుల్లో ఉండాలని, దానికి అనుగుణంగానే అమెరికా ముందడుగు వేస్తుందనేటువంటి ఆశాభావాన్ని ప్రధాని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తా ఉంది. అరుణ్, రాణి,
వార్ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిపైనే అన్ని దేశాలు దృష్టి పెట్టాయి. అది తెరిచే ఉంచాలి అని అంటుంటే ఇరాన్ మాత్రం ఒక పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రు దేశాలకు తప్ప మిగతా అన్నిటికీ హార్మూజ్ జలసంధి తెరిచే ఉంచుంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఎలాంటి చర్చ జరిగింది? దీనికి సంబంధించిన విషయంలో ప్రధానంగా హార్మోజ్ జలసంధి వ్యవహారంలో ఇప్పటికే ఇరాన్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. తమకు శత్రు దేశాలుగా తమపై దాడిని సమర్థించే దేశాలు ఏవైతే ఉన్నాయో వారిలో ఏ ఒక్కరికి తాము హార్మోజ్ జలసంధి ద్వారా ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఎలాంటి సరఫరాను అనుమతించబోము అని చెప్పి స్పష్టం చేసింది. అయితే దానికి ముందు అమెరికా చేసినటువంటి ఒక ప్రకటన, కీలక ప్రకటన చేసింది. తాము ఇరాన్ లో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాలు, అణు కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసుకొని దాడులు నిర్వహిస్తాము అని చెప్పి అమెరికా ఒక రకంగా బెదిరించింది. ఆ బెదిరింపులకు ఇరాన్ కూడా అంతే ప్రతిస్పందించింది. ఒకసారి దాడి చేసి చూస్తే ఆ తర్వాత తామేంటనేది కూడా చూపిస్తాము. హార్మోజ్ జలసంధి ద్వారా ఒక్క ట్యాంకు కానీ ఒక్క లీటరు క్రూడ్ ఆయిల్ కూడా వెళ్లకుండా, ఒక్క క్యూబిక్ మీటరు ఇది కూడా లేకుండా, గ్యాస్ కూడా సప్లై కాకుండా తాము పూర్తి స్థాయిలో కట్టడి చేస్తాము. ఆ తర్వాత తామేంటో తెలిసి వస్తుంది అని చెప్పి ఇరాన్ కూడా ధీటుగా బదిలిచ్చింది. ఆ తర్వాతనే అమెరికా తన వైపు నుంచి తాము ఎలాంటి దాడులు చేయబోవడం లేదు అని చెప్పి స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు ఇరాన్ వైపు నుంచి తాము ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేది లేదు, చివరి రక్త బొట్టు వరకు అమెరికాతో పోరాడుతాము అనేటువంటి ప్రకటననే కొనసాగిస్తూ వస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇరాన్ ఎవరైతే మద్దతుగా ఉంటున్నారో, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, అదే సందర్భంలో మధ్యంతరంగా ఉండి శాంతి కాముకులంగా ఉన్నటువంటి భారతదేశం వంటి దేశాలకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లు, గ్యాస్ ట్యాంకర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇరాన్ చాలా పద్ధతిగా వ్యవహరిస్తున్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఇరాన్ ఇందుకు సంబంధించి భారతదేశం జెండాలు ఉన్నటువంటి ఓడలను కానీ ఏ ఒక్క క్యారియర్ ని కానీ తాము నిలిపివేదేది లేదు అని చెప్పి గతంలోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే గత 4 రోజులుగా భారతదేశానికి సంబంధించినటువంటి ట్యాంకర్లు, ఆయిల్ ట్యాంకర్లు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ క్యారీ చేస్తున్నటువంటి ఓడలను ఇరాన్ సైన్యము వదిలిపెట్టింది. అదే నేపథ్యంలో మిగిలిన దేశాలకు సంబంధించి ఒకవైపు హార్మోజ్ జలసంధిని ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి తాము దాడి చేస్తామంటూ వచ్చినటువంటి బ్రిటన్ కు సంబంధించిన నౌకను, బ్రిటన్ కు సంబంధించినటువంటి ఓడను ఇరాన్ నిలువరించింది. ఆ నేపథ్యంలో ట్రంప్ కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాణి, ధన్యవాదాలు అరుణ్.